PACS के तहत आज भैंसा शहर के गांधीगंज में तौर खरीदारी मरकज़ के इफ्तिताह के मौके पर एक तकरीब गांधीगंज में मुनक़िद की गई, जिसमें मेहमानान खुसूसी की हस्त से रुकन असेंबली मधोल पी रामा राव पटेल, आनंद राव पटेल, मार्क फीड के डायरेक्टर गंगा चरण, मार्केट कमेटी के डायरेक्टर ठोटा रामो के अलावा दीगर ने शिरकत की, जहां तमाम ही मेहमानान की शालपोशी अंजाम देते हुए इस्तकबाल किया गया, जिसके साथ ही रुकन असेंबली पी रामा राव पटेल, मार्केट कमेटी चेयरमैन आनंद राव पटेल और दीगर के हाथों तौर खरीदारी मरकज़ का इफ्तिताह अमल में लाया गया। इस मौके पर रुकन असेंबली पी रामा राव पटेल ने खिताब करते हुए कहा कि मरकज़ी हुकूमत किसानों की मदद के लिए खरीदारी मराकज़ कायम करते हुए किसानों को फसलों की अच्छी कीमतें अदा कर रही है। आज इसी के तहत भैंसा शहर के गांधीगंज में तौर खरीदारी मरकज़ के सेंटर का इफ्तिताह अमल में लाया गया, जिसके तहत हुकूमत किसानों से तौर फी किटनल 7,550 खरीदारी करे गई। लिहाजा उन्होंने तमाम ही भैंसा व अतराफ के किसानों को इस सेंटर से फ़ायदा उठाने को और कहा कि इस साल सोया और कपास की फसलों की बड़ी तादाद में सरकारी खरीदारी मराकज़ के तहत खरीदारी की गई और ये तमाम खरीदारी मरकज़ी हुकूमत के हिस्से से मुकम्मल की गई। मरकज़ी हुकूमत किसानों के साथ खड़ी है और वज़ीर-ए-आज़म नरेंद्र मोदी किसानों की फलाह व बहबूद के लिए सख्त मेहनत कर रहे हैं। लिहाजा आने वाले दिनों में हुकूमत की जानिब से मकई और चने की फसलें भी खरीदी जाएगी। इस मौके पर उन्होंने तमाम ही ओहदेदारों को हिदायत देते हुए कहा कि वो खरीदारी मराकज़ पर शफ़ाफ तरीके से खरीदारी अंजाम देने को कहा, ताकि किसानों को किसी किस्म की मुश्किलात का सामना न करना पड़े। इस मौके पर मार्केट कमेटी चेयरमैन आनंद राव पटेल, मार्क फीड के डायरेक्टर गंगा चरण, मार्केट कमेटी के डायरेक्टर ठोटा रामो, PACS के डायरेक्टर श्रीनिवास, बीजेपी रुकन बल्दिया गौतम पिंगिले के अलावा दीगर कायदीन की कसीर तादाद मौजूद थी। సోయలో కానీ పత్తిలో కానీ సాల్ చేస్తారు. అది ఏ విధంగా రికార్డు ఏముంటుంది కదా అంటే దానికి కూడా మీరు అందరూ పై అధికారులతో మాట్లాడి మా రైతులకు విలయింపిస్తే బాగుంటుందని నా తరఫున కోరిక. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏవో గారు వచ్చారు, వాళ్ళకు కూడా మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం. సార్ చూడండి. జై కిసాన్, జై జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సపోర్ట్ ప్రైస్ డిసైడ్ చేసిన తర్వాత రైతులు మోసపోవద్దు, దళారీ వ్యవస్థ ఉండద్దు. ప్రతి ధాన్యానికి మనం పండించిన ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సపోర్ట్ ప్రైస్ చేస్తుంది. ఆ సపోర్ట్ ప్రైస్ ప్రకారం దానికన్నా ఎక్కువ రేటు ఉంటే బయట అమ్మచ్చు, తక్కువ రేటు ఉంటే మనం గవర్నమెంట్కి ఇవ్వచ్చని ఇది ప్రొసీజర్ నడుస్తుంది. ఈ సంవత్సరం మీకు గుర్తు సోయా కూడా మ్యాక్సిమం గవర్నమెంటే పర్చేజ్ చేసింది. మన పండించిన పత్తి కూడా గవర్నమెంటే పర్చేజ్ చేసింది. అదేవిధంగా ప్యాడీ కూడా గవర్నమెంటే పర్చేజ్ చేస్తుంది. మన రెడ్ గ్రామ్ ఏదైతే కందులు ఉంది అది కూడా గవర్నమెంట్ 7,550 రేట్ కన్నా తక్కువ ఉంటే మనం పర్చేజ్ చేస్తాం, ఎక్కువ ఉంటే వ్యాపారస్తులు పర్చేజ్ చేస్తారు. నిన్ననే కుబేర్ మండలంలో కొనుగోలు చేసిన తర్వాత ప్రతి ఎకరానికి 3 గుంటలు 31 కిలో ఉండే దానికి 6 గుంటలు చేయాలని అక్కడ కుబేర్ రైతు సోదరులు, మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా PACS చైర్మన్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేరుగా రాత్రి అగ్రికల్చర్ మినిస్టర్ పెద్దలు కొమ్మూరు నాగేశ్వరరావు గారితో మాట్లాడాను. ఆయన చెప్పాడు, పటేల్ సార్ మీరు లెటర్ తీసుకురండి, ఖచ్చితంగా దాని మీద సాకులు స్పందించి దానికి మన ప్రతి క్వింటాల్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది రైతులకు ఒక శుభవార్త.
అదేవిధంగా ఏదైతే ఈరోజు సోయా కొనుగోలు చేసింది వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ 20% అవుతుంది, కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వం 75% అవుతుంది. కానీ సోయా కొనుగోలులో స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వకుంటే కూడా కేంద్ర ప్రభుత్వం 100% సపోర్ట్ ఇచ్చి మన సోయాబీన్ కొనుగోలు చేశారు. అదేవిధంగా ఈరోజు తొగలు కూడా మన కందులు కూడా ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ మనకు ఇంకా కోటా ఇవ్వలేదు. అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం 100% సపోర్ట్ ఇచ్చి కొనుగోలు స్టార్ట్ చేస్తుంది. దానికోసం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి మా ముజఫర్ తాలూకా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పత్తి కొనుగోలు మీకు అందరి గురించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరఫున టోటల్లీ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంది. దాన్ని కూడా గౌరవ ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా తాలూకా తరఫున. ఏదైతే ఈ ప్రతి పంటకు మనం ఖచ్చితంగా దళారీ వ్యవస్థ మార్చి మన గవర్నమెంట్ లో మాక్సిమం రేట్ని సదుపాయం చేసుకోవాలని చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.